హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐఐటి ఖారగ్పూర్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖారగ్పూర్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి 153 నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th జూలై 2023 అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ R/09/2023 5th జూన్ 2023 అయితే ఇది ఇష్యూ అయితే చేశారు. ఆల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ పే స్కేల్స్ అయితే ఇచ్చారు. 7th సిపిసి ప్రకారం మనకి లెవెల్ 6 లెవెల్ 3 దాకా ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 153 వేకెన్సీస్కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 19 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 5 అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 30 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ వేరియస్ బ్రాంచెస్లో ఉన్నాయన్నమాట. సివిల్, ఎలక్ట్రికల్, అలాగా టెలికమ్యూనికేషన్ 22 అయితే ఉన్నాయి. ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఫిజియోథెరపీ 1 పోస్ట్ అయితే ఉంది. స్టాఫ్ నర్స్ కూడా ఉన్నాయి, ఒక 12 పోస్ట్ దాకా ఉన్నాయి. ఇంకా సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట 2 ఉన్నాయి. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇవి కూడా 5 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 3 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇవి అన్ని కేటగిరీస్కి ఉన్నాయి. ఇది 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్, అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇదో 23 దాకా ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ 5 ఉన్నాయి. డ్రైవర్ గ్రేడ్ 2 6 అయితే ఉన్నాయన్నమాట. అన్నిటికి కూడా దాదాపుగా 40,000 రూపీస్ స్టార్టింగ్ శాలరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. పోస్ట్ వైజ్ ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మనకి ఎనీ డిగ్రీ విత్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. 30 years ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. ఇంకా దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, బీకామ్, బీబీఏ ఆర్ ఎంబీఏ విత్ 3 years రెలవెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 30 years ఏజ్ అయితే ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా మనకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఇంకా 3 years డ్యూరేషన్ అది. అలాగే లేదంటే బీఎస్సీ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 30 years ఏజ్ అయితే ఇచ్చారనమాట, అప్పర్ ఏజ్. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years అలాగా. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఆర్ఏసీ, డబ్ల్యూడబ్ల్యూఎస్ఎస్ ఇలాగ మనకి వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. బీఈ, బీటెక్ అలాగా. ఇంకా ఆర్కిటెక్చర్లో లేదంటే రెలవెంట్ ఫీల్డ్లో అయితే మనకి గ్రాడ్యుయేషన్ లేదంటే డిప్లొమా 3 years డిప్లొమా లేదంటే 4 years గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. అయితే 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీన్ని 30 years అప్లై అయితే ఇచ్చారు. ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరపీ ఇదైతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ బీపీటీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా స్టాఫ్ నర్స్ ఇదైతే మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి ఇక్కడ నర్సింగ్ కౌన్సిల్ అయితే ఈ రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా కూడా జిఎన్ఎం ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయితే అయి ఉండాలి. ఇంటర్మీడియట్ విత్ జిఎన్ఎం, అలాగే ఈ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషను, ఇంకా 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ దీని కూడాను డిగ్రీ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ దీనికి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అలా అడుగుతున్నారు. ఇంకా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అనమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 3 years డ్యూరేషన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ 3 years ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, టైపింగ్ అయితే కావాలన్నమాట. 35 words per minute కంప్యూటర్ మీద చేయగలగాలి. 25 years ఏజ్ అయితే ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీకి 30 years, ఓబీసీకి 28 years అనమాట. ఇంకా జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ కూడా ఇక్కడ మనకి బీఎస్సీ అయితే ఇచ్చారనమాట. లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వైర్మెన్ లైసెన్స్, ఇంకా పర్మిటెడ్ బై చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇదైతే అడుగుతున్నారు డిప్లొమా వాళ్ళకి. లేకపోతే కనుక బీఎస్సీ ఉంటే సరిపోతుంది. కిందకి వచ్చేస్తే మనకి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అనమాట. దీనికి సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10+2 అయితే అడుగుతున్నారు. 25 years ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా డ్రైవర్కి సంబంధించి ఇక్కడ సెకండరీ పాస్ 10th classతో పాటు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. హెవీ అండ్ లైట్ డ్యూటీ వెహికల్స్ మీద 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా
ఇక్కడ మనకి సెకండరీ పాస్ 10th క్లాస్తో పాటు ఐటీఐ ఆటోమొబైల్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఇంకా 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి. దీనికి 25 years అయితే ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీజు పర్టికులర్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 500 రూపీస్, ఇంకా అదర్స్కి 250 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే అయితే చేయాలి. దీనికి సంబంధించి మన రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంకా తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ కోసం మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ R/0/2023 అనమాట. నాన్ టీచింగ్ గ్రూప్ బిఎన్సి ఇన్ ఐఐటి ఖరగ్పూర్ June 5th స్టార్ట్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై ఆన్లైన్. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఎలాగైతే వచ్చింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ వేకెన్సీస్ అన్నీ కూడా వచ్చాయి అన్నమాట వరుసగా. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఉందన్నమాట. పోస్ట్ వైజ్ అయితే ఉందన్నమాట. సపోజ్ మనం జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ ఉంది, ఇంకా నోటిఫికేషన్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరమైందా లేదా, ఇంకా ఏజీ అలాగే అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే లింక్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసాము. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. యూ మస్ట్ అప్లోడ్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని వస్తున్నది. ఇక మన స్పెసిఫికేషన్ అయితే ఇచ్చారు ఎలా అప్లోడ్ చేయాలనేది. ఇంకా అలాగే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ అని ఇచ్చారు వస్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇలాగ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. ఇచ్చి ఇక్కడ సైన్అప్ అనేది ఇక్కడ మనం సైన్అప్ అయ్యి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇది మన డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అలాగే మన ఈమెయిల్ ఐడి, అలాగే మనం ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నాం అది వచ్చిన. ఇక్కడ 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఇప్పుడు అందులో భాగంగా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఉన్నాం. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కాలము, తర్వాత అప్లోడ్స్, తర్వాత ఫీజ్ పేమెంట్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఫుల్ నేమ్ మెన్షన్ చేసాం. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ కేటగిరీ జనరల్గా ఓబీసీనా ఎస్సీ ఎస్టీ ఇదైతే మెన్షన్ చేయాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా. అలాగే ఇక్కడ నేషనల్ ఇండియన్ అని ఇక్కడ టైప్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇక ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్, పాన్, సర్వీస్ ఐడి ఇదైతే ఇచ్చారు. ఇది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఐడి ప్రూఫ్ దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం ఏమీ లేదనమాట. నో ఆటోమేటిక్గా ఉన్నది. ఇక్కడ అడ్రస్ ఫర్ మనకి కరస్పాండెన్స్, అలాగే ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. సేమ్ అయితే కనుక ఈ రెండు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ ఇటు వచ్చేస్తాయి అనమాట. అడ్రస్లో నుంచి మీరు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, సిటీ, టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ల్యాండ్లైన్ అయితే ఇవ్వాలి. ఫ్యాక్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు, మీరు పుట్టినటువంటి సిటీ అనమాట, డిస్ట్రిక్ట్, స్టేట్, మీరు ఏ స్టేట్లో పుట్టారు, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ టౌన్లో పుట్టారు, ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. దీనికైతే వచ్చాము. ఇక్కడ మనకి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చింది. షో హైడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది. ఇక్కడ మన రికార్డ్స్ ఏం లేవు అనమాట. ఇక్కడ యాడ్ యాజ్ మెనీ రోస్ ఫర్ ఎడ్యుకేషన్, మనకి 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ అలాగా ఎంత క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని రోస్ మీద ఇక్కడ మనం ప్రతిసారి క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది. ఎడ్యుకేషనల్ లెవెల్ అయితే ఇక్కడ ఎలాగైతే వస్తుందన్నమాట. మనం అప్లై చేసేటటువంటి పోస్ట్ని బట్టి మనకి ఈక్యూ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ గ్రాడ్యుయేషన్ అలాగా అండర్ గ్రాడ్యుయేషన్, ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్లో బీఏనా, బీకామా, బీఎస్సీ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మీరు
అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కిందకు వచ్చేసి డిసిప్లిన్ అని అడుగుతున్నారు. బీకామ్ కాబట్టి కామర్స్ డిసిప్లిన్. అదే ఇంజనీరింగ్ వాళ్ళైతే కనుక ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే మెన్షన్ చేయాలి. కాలేజ్ ఇన్స్టిట్యూట్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, అలాగే యూనివర్సిటీ నేమ్, పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే ఇక్కడ డివిజన్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఇంకా పర్సంటేజా సిజిపిఏనా. సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ అయితే ఇక్కడ 100 మార్క్స్ పర్సంటేజ్ అనమాట. సిజిపిఏ ఇస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ 10, 8, 5, 4 ఇక్కడ ఏదైతే ఇచ్చారనమాట. స్కేల్ సెలెక్ట్ చేసుకో. పర్సంటేజ్ అయితే మన 100కి మనం ఏదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ డివిజన్ ఫస్ట్ క్లాస్ ఇస్తాం. ఇక పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యావరేజ్ అగ్రిగేట్ పర్సంటేజ్ సపోజ్ మనం ఇట్లాగా మెన్షన్ అయితే చేయొచ్చు. అలాగే మీరు సిజిపిఏ ఇస్తే కనుక గ్రేడ్ అనమాట. గ్రేడ్ అయితే మనం 10 పాయింట్ స్కేల్లో మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, 8.5 అలాగా. ఇంకా ర్యాంక్ ఇఫ్ ఎనీ బోర్డ్ యూనివర్సిటీ ఇక్కడైతే మెన్షన్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలన్నమాట. ఇక్కడ సేవ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఒక రో అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ రోకి ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మన అడిషనల్ రిమార్క్స్ అండ్ అప్లోడ్స్ ఫైల్డ్ అనే సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ స్పెషల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే వదిలేసుకోవచ్చు. ఉంటే కనుక ఎంటర్ చేసి సేవ్ అనాలి. కిందకి రావాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లై, రెండు అయితే అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ మినిమం 150 to మినిమం విడ్త్ అనమాట, అంటే 150 మినిమం విడ్త్ ఆఫ్ ఫోటో. అలాగే హైట్ అండ్ విడ్త్ అయితే ఇచ్చారనమాట మనకి. 130 to 150, అలాగే 175 to 200 మధ్య ఉండేలాగా చూసుకోవాలి హైట్ అండ్ విడ్త్ అనమాట. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 150, 300, అలాగే 50, 100 ఆ మధ్య మనం చూసుకొని ఇది అప్లోడ్ అయితే చేయాలి. దానికోసం మనం ఈ పెయింట్ అండ్ అప్లికేషన్లోకి వెళ్ళి రీసైజ్ అని ఉంటుంది. రీసైజ్ చేసుకొని మనం వీటి మధ్య ఉండేలాగా చూసుకొని అది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనం ఇక్కడ ఐడి ప్రూఫ్, సపోజ్ మనం ఇక్కడ ఏది మనం సెలెక్ట్ చేసుకుంటే ఐడి ప్రూఫ్ స్టార్టింగ్లో అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. సపోజ్ పాన్ కార్డ్ ఇచ్చాము. ఇక్కడ అటాచ్ ఫైల్ అనేది దీని మీద క్లిక్ చేసి మనం బ్రౌజర్ వస్తుంది, ఆ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఐడి ప్రూఫ్స్ ఏదైనా ఉంటే అవి అప్లోడ్ చేయాలి. ఇంకా అకాడమిక్ అంటే డిగ్రీ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మార్క్ లిస్ట్ అన్నీ కలుపుకొని ఒకటే పీడిఎఫ్ కింద అన్నీ కలిపి స్కాన్ చేసుకొని మనం ఇక్కడ యాడ్ రో అని వస్తుంది. యాడ్ రో అంటే ఇలా వస్తుంది. ఇక్కడ సపోజ్ మనం గ్రాడ్యుయేషన్ అప్లోడ్ చేయాలంటే ఇలా అనాలి. దీని మీద క్లిక్ చేయాలి లింక్ మీద. ఇక్కడ ఇలా వస్తే బ్రౌజర్ వస్తుంది. ఇక్కడ మనం ఈ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాము. పే అండ్ ఫైనల్ సబ్మిషన్ అనమాట. ఇక్కడ పే అండ్ ఫ్రీజ్ అప్లికేషన్ అని దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. చెక్ యూర్ అప్లికేషన్ వెరీ కేర్ఫుల్లీ బిఫోర్ యూ ఫైనల్ సబ్మిట్ ఫ్రీజ్ అప్లికేషన్ బటన్. వన్స్ ఫ్రోజన్ ద డేటా కెన్ నాట్ బి ఆల్టర్డ్ ఫర్దర్. అంటే మనకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట మన డేటా. దీని మీద క్లిక్ చేస్తే సో మనకి ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదు. సో మనం చెక్ చేసుకోవాలంటే ఈ కాలమ్స్ మీద క్లిక్ చేసి మనం మోడిఫై చేసుకోవచ్చు. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకొని వస్తే కనుక ఇక్కడ మనం పే అండ్ ఫ్రీజ్ అప్లికేషన్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనం ఫీజ్ అయితే పే అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏజ్ ప్రూఫ్ అని అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. దానికోసం మనం ఇక్కడ 10th క్లాస్ ఏదైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేను ఇచ్చిన కేటగిరీ జనరల్ ఇచ్చాను కాబట్టి 500 రూపీస్ చూపిస్తున్నది. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలి. ప్రొసీడ్ టు పే దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి ప్రొసీడ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మర్చెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. మీరు స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే ఇది తీసుకోవాలి. ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్ అయితే ఇది తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రెండోది అనమాట. లేదంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, రూపే పే కార్డు, ఇంకా ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఇది తీసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది. కన్ఫర్మ్ అనాలి. ఇక్కడ సెకండ్ టైం క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అని.
క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మన ఓటీపీ అయితే వెరిఫై చేసి ఫీజు అయితే పే చేయాలి. అలాగే మనం రెండో పోస్ట్కి అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ అయితే మనం ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ అగైనెస్ట్ లింక్ అయితే ఉందన్నమాట. సపోజ్ ఇంకా వేరే పోస్ట్, సపోజ్ డ్రైవర్కి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అనే లింక్ ఉంది. ఇలాగ మీరు ఎన్ని పోస్టులకైనా సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట.